Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఈరోజు డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనే టాపిక్ చూద్దాము. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ దానికి ముందు అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకోవాలి మీరు. అది తెలుసుకున్నాక డెలిగేషన్ ఆఫ్ అథారిటీకి వద్దాం. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ అంటే ఏంటి? అధికారం. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చిన పనికి బాధ్యతలు తీసుకోవడం. అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతలు కూడా ఇవ్వాలి. ఆ రెండు ఇస్తేనే అధికారానికి ఒక సార్థకత అనేది వస్తుంది. సింప్లీ మనం అధికారం ఇచ్చాము, అధికారం లేదా అథారిటీ ఇచ్చాము, రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు అతను? మంచిగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. ఇక అటు ఇటు చూసేది, ఎందుకంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అన్నట్టుగా ఉంటుంది. అదే ఇంకొక సైడ్ నుంచి చూడండి, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఆడ అథారిటీ ఇవ్వలేదు, ఇంకెట్లా చేస్తాడు ఆ పనులన్నీ అతను? నువ్వు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు తగిన అధికారం కూడా ఇస్తేనే అతను రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేస్తాడు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అధికారము అంటే అథారిటీ అండ్ రెస్పాన్సిబుల్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. రెండు కలిసి ఉంటాయి. నువ్వు అథారిటీ ఇస్తే రెస్పాన్సిబిలిటీ ఇయ్యి, రెస్పాన్సిబిలిటీ ఇస్తే దానికి తగినట్టుగా అధికారం కూడా ఇయ్యి. ఇది అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సరే, ఇవ్వడమే కదా అథారిటీ అంటే, ఇవ్వడమే కదా. ఈ ఇవ్వడాన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. అధికారము ఇతరుల చేతిలో పెట్టడాన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఎంత అధికారం పెట్టాలి, ఎంత ఏమి ఇవ్వాలి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత అవసరము, ఇవన్నీ చూసుకొని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ మనము చేయాల్సి ఉంటుంది. ఈ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కంపెనీ మొత్తాన్ని వాళ్ళు చూసుకుంటారా? చూసుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారు? కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు. ABCD అనేసి ఒక నలుగురిని అపాయింట్ చేసుకున్నారు. ఈ నలుగురు డిపార్ట్మెంట్ హెడ్స్ అనుకుందాము. ఫినాన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అవన్నిటికీ వీళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్స్. వీళ్ళు మొత్తం చేయగలరు, డిపార్ట్మెంట్ చేయలేరు. వీళ్ళు ఇంకొక మేనేజర్స్ని అపాయింట్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళ అండర్లో XYZP అనేవాళ్ళు వీళ్ళ అండర్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మేనేజర్లు మొత్తం ఏం చేయలేని బాబోయ్ అనేసి వీళ్ళు సూపర్వైజర్స్ని అపాయింట్ చేసుకున్నారు. సూపర్వైజర్స్ ఎవరు? 1 2 3 4 ఇట్లా అధికారం అనేది పైనుంచి కిందకి నెమ్మదిగా డెలిగేషన్ అంటే వెళ్తూ ఉంటుంది. దీన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. అధికారాన్ని ఇస్తున్నాం మెల్లగా. ఇప్పుడు మనం సింపుల్ ఒక్కొక్కటి 2 సెంటెన్స్లు నేర్చుకుందాం. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి? డెలిగేషన్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటున్నామంటే, డెలిగేషన్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ బై అదర్స్. మన వర్క్ అయితే అయిపోవాలి కదా. గెటింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ బై గివింగ్ దెమ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మనకు కావాల్సిన పని కావాలా? పని కావాలంటే ఏం చేస్తున్నాం? కొంతమందికి మనము అథారిటీ, రెస్పాన్సిబిలిటీ రెండూ ఇస్తున్నాము. దీన్నే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. వెరీ క్లియర్. మళ్ళీ ఒకసారి చదువుదామా? Delegation is an administrative process of getting things done by others by giving them authority and responsibility. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెలిగేషన్. క్యారెక్టరిస్టిక్స్ ఏమున్న డెలిగేషన్, ఇవి నేర్చుకుంటే కనుక మనకి ఇంకా మంచి క్లారిటీ వస్తుంది డెలిగేషన్ అంటే ఏంటి అనేది. క్యారెక్టరిస్టిక్స్, ఫస్ట్ది డెలిగేషన్ ఆఫ్ పవర్. ముందు పవర్ ఇయ్యి అంటున్నాము. డెలిగేషన్ ఆఫ్ అథారిటీకి ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సింది పవర్ ఇయ్యి. పవర్, నీకు ఈ పవర్ ఇస్తున్నాను, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయి, వీళ్ళందరూ నీ అండర్లో ఉంటారనేసి పవర్ ఇస్తున్నాము. పవర్ ఇచ్చినాక ఏం చేస్తాము? అథారిటీ ఈజ్ డెలిగేటెడ్. పవర్ ఇచ్చినప్పుడు అథారిటీ కూడా ఇయ్యి. నీకు ఈ పవర్ ఇచ్చాము, మళ్ళీ అథారిటీ ఏది? పవర్తో పాటు అది హ్యాండిల్ చేసే అథారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అథారిటీ కూడా ఇచ్చినప్పుడు ఏం చేస్తాము? డెలిగేటర్ కెన్ చేంజ్ అథారిటీ. ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. డెలిగేటర్ కెన్ చేంజ్ అథారిటీ. ఇక్కడ ఎవరు డెలిగేటరు? ఇతనే కదా. ఇతనే వీళ్ళకి అధికారాన్ని ఇస్తున్నాడు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. వీళ్ళు కింద కొంతమందిని అపాయింట్ చేసుకుంటున్నారు. ఇది కూడా డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వీళ్ళు సూపర్వైజర్స్ని అపాయింట్ చేసుకున్నారు. వీళ్ళు కూడా మళ్ళీ అథారిటీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నామంటే డెలిగేటర్ కెన్ చేంజ్ అథారిటీ. ఈ డెలిగేటర్ ఇతర అథారిటీని ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. పర్మనెంట్ కాదు, ఏది పర్మనెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బద్దకస్తుడు, సరిగ్గా పని చేయట్లేదు, నాలెడ్జ్ లేదు, వచ్చినామా పోయినామా అన్నట్టున్నాడు. ఇతని దృష్టికి వచ్చింది, అరే ఏ పని చేయట్లేదు, చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇతనికి అప్పచెప్పాను, ఇతను పని చేయట్లేదు, ఏం చేద్దాము?
ఇతని కింద సూపర్వైజర్ అరే చాలా చురుగ్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఇతనికి అన్నీ తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు, అధికారాన్ని ఏని ఆ అధికారం నుంచి పీకేసి ఫైర్ చేసి ఎక్స్ని తీసుకొచ్చి ఏ ప్లేస్లో కూర్చోబెడతాడు. అందుకని అథారిటీ ఎప్పుడు పర్మనెంట్ కాదు, ఇట్ కెన్ చేంజ్ అట్ ఎనీ టైం, ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఇంకొకటి నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ నాట్ డెలిగేటెడ్. రెస్పాన్సిబిలిటీ డెలిగేట్ అవ్వలేదు. అథారిటీ ఇక్కడ మనము ఇచ్చాము కానీ రెస్పాన్సిబిలిటీ డెలిగేట్ అవ్వలేదు. అంటే ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళని అపాయింట్ చేసుకున్నప్పుడు వీళ్ళు చేసే పనులకి వీళ్ళు రెస్పాన్సిబుల్, ప్లస్ వీళ్ళు కూడా, ఎందుకంటే నువ్వు అపాయింట్ చేసుకున్నావు వీళ్ళని నమ్మి, వీళ్ళు ఏం చేస్తున్నారు చూసుకోవాల్సింది నువ్వు. రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వే రెస్పాన్సిబుల్. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది టు సమ్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఇస్తున్నాము, కానీ అల్టిమేట్లీ ఎవరైతే అధికారాన్ని ఇచ్చారో కింద వాళ్ళకి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్తుంది పాయింట్. అర్థమైందా? రెస్పాన్సిబిలిటీ నాట్ డెలిగేటెడ్. ఇలా రెస్పాన్సిబిలిటీ అట్ ఎనీ కాస్ట్ తగ్గలేదు. అట్లాగే వీళ్ళు కూడా ఏదైనా చెప్పాలి అంటే కనుక, ఏదైనా ఇచ్చారు, అధికారం ఇచ్చారు, కింద వాళ్ళని అపాయింట్ చేసుకున్నారంటే ఈ కింద వాళ్ళ పనులకి ఇతని రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోవట్లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్, ఎంటైర్ అథారిటీ కెనాట్ బి డెలిగేటెడ్. మొత్తం అథారిటీ మాత్రం వీళ్ళు ఇవ్వలేరు. ఏదో హెల్పింగ్ హ్యాండ్గా ఇతను కావాలని ఇతను పెట్టుకున్నాడు, ఓకే, కానీ ఇతని అథారిటీ మొత్తం ఇతనికి రాదు. అదే ఈ పాయింట్ చెప్తుంది. ఇంకా నెక్స్ట్, డెలిగేషన్ డస్ నాట్ రెడ్యూస్ అథారిటీ. ఈ డెలిగేషన్ మనం ఇచ్చాము అంటే వీళ్ళ అథారిటీ ఏం తగ్గట్లేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది, ఏం తగ్గట్లేదు. నీ పని నువ్వు చేసుకోవాల్సింది, కాకపోతే కాస్త కూస్తో హెల్ప్ చేస్తాడు అంతే. అర్థమైందా? ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెలిగేషన్. ఇది అర్థమైతే డెలిగేషన్ ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోదాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్ ఏం లేదు, ఒక 7 ప్రిన్సిపల్స్. ఇది ఆల్మోస్ట్ మన బిజినెస్ ఆర్గనైజేషన్ నేర్చుకున్నాం చూడండి, BOM, అవే ఆ పాయింట్స్. కాకపోతే కొంచెం మనం ఆ పాయింట్స్ని దీన్ని డెలిగేషన్కి కోరిలేట్ చేస్తున్నాము. పాయింట్ బై పాయింట్ నేర్చేసుకుందాం. ఫస్ట్ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫంక్షనల్ డెఫినేషన్. ఫంక్షనల్ డెఫినేషన్ అంటే మెయిన్గా డెలిగేషన్ ఆఫ్ అథారిటీకి బేసిక్ ఫంక్షన్ అంటే ఏంటి, అథారిటీ అనేది పైనుంచి కిందకి మనం మెల్లమెల్లగా ఇస్తున్నాం. ఇక్కడ చెప్పుకున్నాం కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళని అపాయింట్ చేస్తారు, వీళ్ళు ఇంకోళ్ళని అపాయింట్ చేసుకుంటారు, అట్లా ఇది బేసిక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని వీళ్ళు ఫాలో అవ్వాలా, ఓకేనా? అట్లాగే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్ మీకు గుర్తుందా, BOMలో నేర్చుకున్నాము. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఒక్క ఎంప్లాయీకి ఒక్క బాసే ఉండాలా, అప్పుడే ఈ ఎంప్లాయీ మీద కమాండ్ ఆ బాస్కి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, LI అనే ఎంప్లాయీ ఉన్నాడు, ఇతని బాస్ మిస్టర్ X. LI ఇప్పుడు Xకి రెస్పాన్సిబుల్, ఇంక ఎవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. నీకు రెస్పాన్స్, నువ్వేం చెప్తే అది చేస్తా, నువ్వు చెప్పిన పని చేస్తా, నేనేం తప్పు చేస్తే మళ్ళీ నువ్వే నన్ను చూడు, అట్లా. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. ఇది ఉండాలి డెలిగేషన్ ఆఫ్ అథారిటీలో. ఇతనికి అధికారం ఇచ్చాడు, ఇతను ఏం చేస్తాడు, కింద వాళ్ళని అపాయింట్ చేసుకుంటాడు, వీళ్ళిద్దరి కనెక్షన్ ఉంటుంది, మధ్యలో ఇంకా మూడో వ్యక్తి రాడు. ఇది యూనిటీ ఆఫ్ కమాండ్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ డెలిగేషన్ బై రిజల్ట్ ఎక్స్పెక్టెడ్. మనం డెలిగేషన్ చేస్తున్నాం అథారిటీ, ఎట్లా చేస్తున్నాము, డెలిగేషన్ బై రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్. కొంచెం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి అధికారాన్ని మనం ఇస్తున్నాము. అర్థమైందా? సింప్లీ నువ్వు ఇచ్చావు, అథారిటీ ఇచ్చావు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు, వాట్ ఈస్ ద యూస్? నువ్వు రిజల్ట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే అప్పుడు ఇయ్యి, లేకపోతే నో యూస్. అక్కడ అర్థం కాదు, వాళ్ళకి ఇచ్చినోడికి అర్థం కాదు, తీసుకున్నోడికి అర్థం కాదు. అందుకని రిజల్ట్ ఎక్స్పెక్టెడ్గా అధికారాన్ని ఇవ్వాలి. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్నెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గలేదు. ఎవరు అధికారాన్ని ఎవరికి ఇచ్చినా కానీ అధికారం ఇచ్చిన వ్యక్తి అతని యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గలేదు. ఇతను ఇంతమందికి అధికారం ఇచ్చాడు, వీళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తారు, కానీ అల్టిమేట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఇతనిదే ఉంటుంది. అట్లాగే ఈ ABCD XYZP అనే వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు, ఫైనల్లీ వీళ్ళు ఏం చేసినా కానీ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పడానికి లేదు, అరే నేను అపాయింట్ చేసుకుని వాళ్ళు తప్పు చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వు, ఎందుకంటే నువ్వు అపాయింట్ చేసుకున్నావు. అదే ఈ పాయింట్ చెప్తుంది, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్నెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
ఇక్కడ ఏమంటుందంటే అథారిటీ రెస్పాన్సిబిలిటీ మధ్యలో నువ్వు బ్యాలెన్స్ చేసుకో అని చెప్తుంది. పారిటీ అంటేనే రెండింటి మధ్యలో ఉన్న సమన్వయాన్ని చూసుకో, రెండింటి రెస్పాన్సిబుల్ చేసుకో. ఇది ఏం చెప్తుందంటే నువ్వు అథారిటీ ఇవ్వు, అథారిటీ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వు. ఒకవేళ అథారిటీ ఎక్కువ ఇచ్చావు, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఇచ్చావు, అక్కడ బ్యాలెన్స్ లేదు కదా. అంత కాంట్రరీ ఇట్లా చూసుకోండి, అధికారం ఇవ్వలేదు నువ్వు కానీ రెస్పాన్సిబిలిటీ చాలా ఇచ్చావు. ఇచ్చినప్పుడు అధికారం లేకుండా అతను ఏం పని చేస్తాడు, అర్థమైందా? అందుకని ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఎంత అవసరమో అంత అధికారం ఇవ్వండి, అధికారం ఇచ్చినప్పుడు ఎంత అవసరమో అంత రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి అని చెప్తుంది ఈ ప్రిన్సిపల్. ఇంకా నెక్స్ట్ చూడండి, అథారిటీ లెవెల్ ప్రిన్సిపల్. ఈ అథారిటీ ఏ లెవెల్లో ఇస్తున్నాము ఆ లెవెల్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి. ఎంత లెవెల్లో అవసరం అంత లెవెల్కే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ తక్కువ అక్కడ గడబడ అయ్యే ఛాన్స్ ఉండకూడదు. ఇంకా లాస్ట్ది ద స్కాలర్ ప్రిన్సిపల్. స్కాలర్ ప్రిన్సిపల్ అంటే మనము బిజినెస్ ఆర్గనైజేషన్లో నేర్చుకున్నాము. స్కాలర్ ప్రిన్సిపల్ ఏంటంటే పైనుంచి కిందకి మెల్లగా అధికారం పైనుంచి కిందకు వస్తుంది. ఇక్కడ చెప్పినట్టుగానే ఇక్కడి నుంచి ఇక్కడికి అధికారం వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇట్లా అధికారం అథారిటీ అనేది పైనుంచి కిందకి ఫ్లో అవుతుంది. అలాగే ఈ కింద వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వీళ్ళు వీళ్ళకి చెప్తారు, వీళ్ళు వీళ్ళకి చెప్తారు, వీళ్ళ నుంచి పైకి వెళ్తుంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తుంది అనమాట. సపోజ్ వీళ్ళకి ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చింది, నేను పోతా ఎండి దగ్గర పోతా అంటే కుదరదు. మధ్యలో వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళాడుతున్నారు, వీళ్ళిద్దరిని కూడా చూసుకుని వెళ్ళాలి కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎప్పుడైనా స్కాలర్ చైన్ మనం ఫాలో అవ్వాలి. అథారిటీ పైనుంచి కిందకి ఇచ్చినప్పుడు కింద నుంచి పైకి కూడా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి. ఇది స్కాలర్ చైన్ ఆ స్కాలర్ ప్రిన్సిపల్ అనొచ్చు. అంతే, అర్థమైంది కదా. మెయిన్ ఏం లేదండి, మీరు పాయింట్ ఇది ఇక్కడ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి, అథారిటీ రెస్పాన్సిబిలిటీ, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి, ఈ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇక్కడ దాకా నేర్చుకున్నట్టు మెయిల్ అయిన మెల్లగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సింపుల్, క్లియరే కదా. ఇంకా డెప్త్కి వెళ్దాం ఈ టాపిక్ మీద. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఛానల్ తప్పకుండా ఫాలో అయ్యి 10 మందికి షేర్ చేయండి. గుడ్ లక్. తీసుకున్నారా స్క్రీన్ షాట్?